అందరూ నమస్కారం అండి. నేనండి నాతో ఆట ఉద్రా బేట టీవీ నుండి తోట శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. మరి మన వీర మహిళ నక్క ఏదో మాట్లాడుతా ఉంది. ఓ పాలేనండి. ఎట్టా మన పవర్ రేంజర్ అన్న ఆంధ్ర పాలిటిక్స్ లో అంత పొడిచేవాడే అయితే గత 10 ఏళ్లుగా పొత్తు లేకుండా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు కదక్క. ఎందుకంటావు? ఇక మహిళల భద్రత తమకు మొదటి ప్రాధాన్యత అంటూ స్టేట్మెంట్స్ చేసే తమ పార్టీ వాళ్ళే తమని తన్ని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టారు కదా. ఇక మైకులట్టుకుని మాటలు చెప్పడం, మాపటాలకు మాటలు మార్చేయడం తమ పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. ఇక గతంలో ఆవేశంగా ఊగిపోతూ ఏదో వాగినట్టున్నావు కదా, అది కూడా వినేద్దాం ఓ పాలి. అది ఓ పక్కేమో తమ అధ్యక్షుడు వ్యక్తిగత విమర్శలకు తాము వ్యతిరేకం అంటూ సూక్తులు చెప్తారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిన తమరు డిబేట్లు ఎట్టి వ్యక్తిగతంగా దెప్పి పొడుస్తారు. సరిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో జగనన్నకు వచ్చిన ఓట్ల సంఖ్య 1,56,00,000 అయితే 2024లో వచ్చిన ఓట్ల సంఖ్య 1,32 లక్షలండి. అంటే వ్యత్యాస ఓట్ల సంఖ్య 23 లక్షలండి. ఇక 21 సీట్లు గెలిచామంటూ ఓ గింజుకుంటున్న తమ పార్టీకి వచ్చిన ఓవరాల్ ఓటు సంఖ్య కూడా 23 లక్షలేనండి. అంటే జగనన్నకు వచ్చిన వ్యత్యాస ఓట్ల సంఖ్యతో సమానమన్నమాట. అది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీకి ఉన్న స్థానం. అది తెలుసుకోండి ముందు. ఇక ఈ మాత్రం గెలుపు మీకు దక్కడానికి స్టేట్ లో ఒకరి దయదలిచి, సెంట్రల్ లో ఒకరి దయదలిచి, ఆఖరికి పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా ఒకరి దయదలిస్తే తప్ప తమ పార్టీ అధ్యక్షుడికి పదవి దక్కలేదండి. ఇక ఏదో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి తమ నాయకుడే రాజైనట్టు రెచ్చిపోయి మాట్లాడితే ఎట్టా? ఇక జగనన్నతో పోల్చుకుంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య ఉన్న వ్యత్యాసంతో సమానమైన ఓట్ల సంఖ్యతో 21 సీట్లు గెలుచుకున్న మీరు ఆయన్ని రాజకీయాలు మానేయాలంటూ మటగా మాటలు చెప్పడం కరెక్ట్ కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.